టీటీడీ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరో 2 కీలకమైన అంశాల్ని బయటపెట్టారు. కడప జిల్లా కొండాపురం సమీపంలోని చిత్రావతి బ్రిడ్జ్ వద్ద నిన్న తిరుమలకు నెయ్యిని తీసుకొని వస్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో అక్కడున్న స్థానికులందరూ బిందెలు బకెట్లు తీసుకెళ్లి ఆ నెయ్యినంతా పట్టుకెళ్లారు. ఇది ఇందాపూర్ నుంచి వస్తున్న నెయ్యే అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మొత్తం ఇలాంటి ఘటనలన్నీ వరుసగా జరుగుతూ ఉన్నాయి అంటే స్వామివారికి కూడా ఆగ్రహం వచ్చినట్టుగా ఉంది. ఎప్పుడూ కూడా ఇలా తిరుమలకు నెయ్యిని తీసుకొని వస్తున్న ట్యాంకర్లు బోల్తా పడింది లేదు, కానీ నిన్న బోల్తా పడింది. ఈ రోజు తిరుమల కొండ మీద నెయ్యి కూడా సరైన మోతాదులో నిల్వ చేయలేకపోయారు. కేవలం 3,500 కేజీలు మాత్రమే నెయ్యి ఉంది. ఇది 1-2 రోజులకు మించి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు లోకల్లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. మొత్తం రాజకీయ విమర్శలు చేస్తూ చేయకూడని పనుల మీద అంతా ఫోకస్ పెడుతూ అక్కడ ఏమి నడుస్తోంది, నెయ్యి ఎంత నిల్వ ఉంది, ఎంత నిల్వ పెట్టుకోవాలి అన్న అంశాన్ని కూడా పట్టించుకోకుండా టీటీడీ యంత్రాంగం తయారైంది. దీనివల్లే ఈ పరిస్థితి వచ్చింది అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. దాంతో పాటు అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద శ్రీవారి ఆలయం నిర్మించాలని భావించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి టీటీడీకి ప్రతిపాదనలు వెళ్ళాయి. దీనిపైన మంత్రులకు సంబంధించిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఏ సంస్థలకు భూములు ఏ మోతాదులో ఎంత ధరకి ఇవ్వాలన్న దానికి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక మంత్రులకు సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు తీసుకున్న నిర్ణయాలు టీటీడీ నుంచి ముక్కుబిండి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డబ్బులు వసూలు చేసిన వ్యవహారాన్ని కూడా ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి బయట పెట్టారు. వెంకటాయపాలెంలో 25 ఎకరాలు శ్రీవారి ఆలయం నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి టీటీడీ కూడా అంగీకరించింది. అయితే భూముల కేటాయింపు విషయానికి వచ్చేసరికి మాత్రం అనేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివిధ సంస్థలకు ఉచితంగా కూడా అమరావతిలో భూములు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంకటాయపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మాత్రం భూమిని ఉచితంగా ఇవ్వకుండా ఒక్కో ఎకరాకు 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే మొత్తం 12.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ విషయం తెలిసిన టీటీడీ బోర్డు గతంలోనే లేదు, ఆలయానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఉచితంగా భూములు కేటాయించండి అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మళ్ళీ సిఫార్సు పంపినా సరే లేదు, తిరుమల డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి 12.5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. టీటీడీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఎక్కడైనా సరే శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలి అంటే దాతలే ఎదురొచ్చి మరి స్థలాలు ఇచ్చేవాళ్ళు. అలా దాతలు ఉచితంగా ఇచ్చిన స్థలాల్లోనే టీటీడీ ఆలయాలు కట్టడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. కానీ తొలిసారిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందులోనూ తాను ఇష్టపడి నిర్మించుకుంటున్న అమరావతిలో శ్రీవారి ఆలయం కూడా ఉంటే మంచి మార్కెట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ కు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారే అక్కడ కనీసం 50,000 మంది జనాభా కూడా లేని ప్రాంతంలోనే 25 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు బాగానే ఉంది. కానీ భూముల కేటాయింపుకి వచ్చేసరికి ఎకరాకు 50 లక్షల రూపాయల చొప్పున స్వామివారి డబ్బును వసూలు చేశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా అని భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇది ఇంతకాలం బయటకు రాలేదు, కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు డాక్యుమెంట్లతో సహా చూపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి టీటీడీ మీద స్వామివారికి పెద్ద భక్తుడుగా చెప్పుకుంటూ ఉంటారు కదా, మరి ఇలా శ్రీవారి సొమ్మును ఎక్కడా లేని విధంగా చివరకు చాలా చోట్ల ఆలయాలు నిర్మించారు. ఎక్కడా కూడా ఇలా డబ్బులు చెల్లించి భూములు కొనుక్కున్నది లేదు. ఒక అమరావతిలో మాత్రమే వెంకటేశ్వర స్వామి డబ్బులు చెల్లించి స్థలం కొనుక్కొని తన గుడి తానే అమరావతి రియల్ ఎస్టేట్ కోసం కట్టుకుంటున్నట్టుగా వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు నిలదీస్తూ ఉన్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీటీడీ బోర్డు ఏం సమాధానం చెబుతుందో చూడాలి. అమరావతిలో ఆలయాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ఉచితంగా భూములు ఇవ్వాల్సింది పోయి పైగా టీటీడీ బోర్డు తీర్మానం చేసి విజ్ఞప్తి చేసినా సరే ఉచితంగా భూములు ఇవ్వండి అని దాన్ని కూడా పక్కన పెట్టి 12.5 కోట్ల రూపాయలు భూమి కోసం వసూలు చేశారు అంటే ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన వ్యవహారమే.